హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. కొత్తిమీర పుదీనాతో ఎప్పుడు చట్నీయే కాకుండా ఒకసారి పప్పు ఇలాగా చేయండి. అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్లో 1.5 కప్పు దాకా కందిపప్పు వేసుకొని ఈ కందిపప్పును ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. కందిపప్పును శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని ఒక 1.5 కప్పు 2 కప్పులు దాకా పుదీనా వేసుకోండి. పుదీనా శుభ్రంగా కడిగి వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని 2-3 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని 1 గ్లాస్ లేకపోతే 1.5 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకోండి. ఆకుకూరలలో నీళ్ళు తక్కువ పడతాయి, చూసుకొని వేసుకోండి. అలాగే పసుపు 1 టీ స్పూన్ వేసుకొని 2 ఇంచుల చింతపండు వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి విజిల్లోని గాలి మొత్తం పోయిన తర్వాత పప్పు గుత్తితో లైట్గా స్మాష్ చేయండి. ఇక్కడ మీరు నీళ్ళు పడితే అంటే పప్పు మీకు కొంచెం జారుతూ ఉంటే ఇష్టం అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి. నాకైతే కొంచెం జారుతూ ఉంటే ఇష్టం, అందుకని నేను ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళు వేసి పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు అలాగే కొంచెం కరివేపాకు ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకున్నాను. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకోవాలి. ఈ తాలింపు దినుసులను 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 2 చిన్న సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 3 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు ఉల్లిపాయలు తొందరగా ఉడకడం కోసం సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కాశ్మీర్ రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కాశ్మీర్ రెడ్ చిల్లీ ప్లేస్లో మామూలు రెడ్ చిల్లీ అయినా సరే 1/2 టీ స్పూన్ వేసుకొని టమోటాలు ఉల్లిపాయలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమోటాలు ఉల్లిపాయలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం వండుకున్న పప్పు వేసుకోండి. పప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు నీళ్ళు ఇంకొంచెం పడతాయి అనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం నీళ్ళు వేసుకొని పప్పుని కొంచెం జాగ్రత్త చేసుకోండి. మరి గట్టిగా ఉంటే ఈ పప్పు బాగుండదు, కొంచెం జాగ్రత్త ఉంటేనే బాగుండిద్ది. ఇలాగా పప్పు కన్సిస్టెన్సీ అనేది వచ్చిన తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగా ఒక 2-3 పొంగులు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా పప్పును ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి, మనకి పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలాగా కొంచెం జారుతూ ఉండాలి. 4-5 నిమిషాల తర్వాత సాల్ట్ కారం సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అలాగే ఒక లెమన్ జ్యూస్ 2 టీ స్పూన్లు వేసుకోండి. లెమన్ జ్యూస్ 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. లాస్ట్లో లెమన్ జ్యూస్ వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అన్నం చపాతీలోకి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.